అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం 28వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. అందులో ఉన్న భావము, అందులో దాగి ఉన్న తత్వము మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అంబరీషుని యొక్క కథలో ఉన్నాం కదా. అంబరీషుని యొక్క భక్తి అన్నది గొప్పదా, లేకపోతే ఈ దూర్వాస మహాముని యొక్క శక్తి గొప్పదా అంటే కథ మనందరికీ తెలిసిందే. భక్తి ఎప్పుడూ గొప్పదే. భక్తిలో ఉన్న శక్తి చాలా గొప్పది. అందుకే భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అంటే భక్తుడే అని అంటూ ఉంటాడు. ఎవరు? సాక్షాత్తు భగవంతుడే ఒప్పుకుంటాడు, నా భక్తుడే గొప్ప అంటాడు. ఎందుకు అంటే అటువంటి భక్తునికి లొంగిపోయి ఆ భక్తుని యొక్క మనసులోనే ఉండిపోయి భక్తుణ్ణి ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి భక్తుడే గొప్ప. ఎందుకు అంటే భగవంతుణ్ణే లొంగ తీసుకుంటాడు, తన దగ్గర పెట్టుకుంటాడు కదా. మరి అందుకే భక్తుడు అంటే ఎలా ఉండాలి? కేవలం రోజంతా పూజలు చేసేస్తే వాళ్ళు భక్తులు అయిపోరు. భగవంతుడికి నచ్చినట్టుగా ఎవరైతే ఉంటారో, భగవంతుడు మెచ్చినట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళే పరమ భక్తులు. అలాంటి వాళ్ళ హృదయాలలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అయితే ఇప్పుడు పరిగెత్తుకుంటూ మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాడు దూర్వాసుడు. అంబరీష, నన్ను రక్షించు, నా తప్పు నేను తెలుసుకున్నాను, కానీ ఇప్పటికీ భయం పోలేదుగా. ఎందుకు అంటే సుదర్శనుడు ఇంకా వెంటాడుతున్నాడు. ఎంత పరిగెత్తాడు, ఎంత అలసిపోయాడు, ఎన్ని లోకాలు తిరిగాడు, కానీ ఏమైనా ఫలితం ఉందా? లేదు. అహంకారం అన్నది ఒక్కసారి అది మనసులో చోటు చేసుకుంటే అది తాత్కాలికంగా మనం దాన్ని ప్రదర్శింపచేసేటప్పుడు మనకి ఆనందాన్ని ఇస్తుందేమో. నా అహంకారం వల్ల లేకపోతే నా శక్తి వల్ల అవతల వాళ్ళు ఎలా భయపడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ అంటే అది ముందుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనకే ప్రమాదము, మనమే పతనమైపోతాము అన్న విషయాన్ని ఇక్కడ మనకి పురాణాల్లో వేదవ్యాసుల వారు కార్తీక పురాణం అన్నది ఎప్పుడో అందించారుగా. మరి అప్పుడే ఇన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఉపయోగపడతాయి. అలా తన తప్పు తెలుసుకుని ఇక అంబరీషుడు తప్పితే ఈ సృష్టిలో ఎవరూ రక్షించలేరు, చెప్పేశారుగా. అన్ని దైవ స్వరూపాల దగ్గరికి వెళ్ళిపోయాడు, అందరూ చెప్పేశారు మా వల్ల కాదు అని. ఇప్పుడు అంబరీషుడు మాత్రమే రక్షించాలి. అందుకే అలా కాళ్ళ మీద పడిపోయిన వెంటనే అంబరీషుడు మాత్రం, చూసావా, నా మీద నువ్వు ఇలా ఒక అంటే కృత్యను నువ్వు సృష్టించి నువ్వు ప్రయోగించావు, అలాగే నన్ను శపించావు, నా కాళ్ళ మీద పడ్డావు అని మాత్రం అనలేదు. ఆయన చాలా సిగ్గుపడ్డాట, చాలా బాధపడ్డాడు. అయ్యో మహర్షి, మీరు నా కాళ్ళ మీద పడడం ఏమిటి? నాకు ఆయుక్షను కాబట్టి మీరు లేండి, ఇలాంటి పనులు చెయ్యవద్దు. చాలా బాధపడ్డాట. వేరే వాళ్ళైతే మనం సాధారణంగా మనల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళకి ఇలాగే అవుతుంది. ఎందుకు అంటే భగవంతుడు ఉన్నాడు కదా, మరి నన్ను ఇబ్బంది పెట్టాడు, అందుకే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు అని ఎంత కాకపోయినా మనసులో అనుకుంటూ ఉంటాం. కానీ అంబరీషుడు మాత్రం అలా కాదు. ఏమాత్రం ఆనందం లేకుండా బాధపడుతున్నాడు. అయ్యో మహర్షి, మీరేమిటి నా కాళ్ళ మీద పడ్డమేమిటి, నన్నేమిటి మీరు వేడుకోవడం ఏమిటి అని. అప్పటికే కూడా అన్నం ముట్టుకోలేదు. ఎలాగైనా మహర్షిని నేను పిలిచాను, ఆహ్వానించాను. అంటే మహర్షి వచ్చిన తర్వాత నేను చెప్పాను మీరు భోజనం చెయ్యాలని, కాబట్టి నేను ఎదురు చూస్తాను. మహర్షి మళ్ళీ వస్తారు, రాకపోతే ఆయన వెతికే ప్రయత్నం చేస్తారు, కానీ ఆయన మాత్రం తినలేదు. మిగతా వాళ్ళైతే అంటే ఎవరున్నా కూడా బహుశా సరే మరి నన్ను చంపుదామని అనుకున్నాడు, ఇబ్బంది పాలయ్యాడు, సుదర్శనుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు, నేనేం చెయ్యాలి, ఇక నా వ్రతాన్ని నేను పూర్తి చేసుకున్నామా అని నేను ఉంటాను అని మళ్ళీ భోజనానికి కూర్చుని చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఆ పని అంబరీషుడు చెయ్యలేదు. అంటే ఇలాంటి ప్రవర్తనకే కదా భగవంతుడు లొంగిపోతాడు. అందుకే అలాగే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చిన వెంటనే ఆయన మురిసిపోయాడు, వచ్చాడు అని. అంతేకాని ఆయన కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ చెప్పాలి అన్నది అంబరీషుని యొక్క ఉద్దేశం కాదు. అలా భక్తులు అంటే ఎంతగా ఎంచి చూసినా ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అలా ఉండడం చాలా కష్టం. ఇప్పుడు అంబరీషుడు చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో మరి సుదర్శనుడి నుంచి నువ్వే నన్ను రక్షించాలి, ఎందుకు అంటే అన్ని లోకాలు నేను తిరిగి వచ్చేసాను, ఇక నువ్వే నాకు శరణు అని ఇలాగా ప్రాధేయపడుతుంటే దూర్వాసుడు ఇప్పుడు ఏం చేయాలి? అంబరీషుడికి అంత శక్తి ఉందా? సుదర్శనుని ఆపే శక్తి లేదు. మళ్ళీ భక్తి అనే సాధన ఉపయోగించాలి. అందుకే ఆయన ఇప్పుడు సుదర్శనుడి వైపు చూసి, ఓ సుదర్శన చక్రమా అంటూ
చాలా చక్కని ప్రార్థన చేస్తారట. మరి ఆ ప్రార్థన అన్నది అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ ప్రార్థన గురించి కూడా అంతగా వర్ణన అన్నది మనకి కనిపించదు, కానీ భాగవతంలో కూడా ఈ ప్రార్థన గురించి అద్భుతంగా వర్ణన ఉంటుంది. ఈ ప్రార్థనలో ఏం చెప్తున్నారు? ముందుగా సుదర్శన చక్రం వేరు, శ్రీ మహావిష్ణువు వేరు అనే భావన మాత్రం లేదు ఇక్కడ అంబరీషుడికి. ప్రతి పదార్థం భగవత్ స్వరూపమే, భగవంతుని యొక్క ఆయుధం కదా అని అనుకోవడానికి లేదు. ఆ ఆయుధంలో భగవంతుడే ఉన్నాడు, ఆ శక్తి ఉంది. కాబట్టి సుదర్శనుడు అంటే ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే. అలాగే శ్రీ మహావిష్ణువు ధరించిన శంఖము అంటే ఎవరో కాదు, మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి. కాబట్టి ఇక్కడ సుదర్శన నువ్వు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి. నువ్వు ఇలాగా మాకు దర్శనాన్ని ఇవ్వడమే మాకు నిజంగా చాలా పుణ్యం చేసుకుంటే. కాకపోతే ఈ సందర్భంలో ఇలాగ దూర్వాసుడిని చంపేస్తాను అనేటట్టుగా దర్శనం ఇవ్వటం అన్నది కొద్దిగా బాధాకరం. కానీ నన్ను రక్షించటానికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ఇది కాదు కానీ ఒక్కసారి నువ్వు దయతో క్షమాభిక్ష పెట్టు. ఎందుకు అంటే నా రాజ్యంలో అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు తన రాజ్యంలోనే కదా ఈ దూర్వాస మహాముని ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు హాయిగా ఉండాలి, గోవులు హాయిగా ఉండాలి, భూమి అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఎవరు ధర్మం తప్పకూడదు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. నా రాజ్యంలో ఇలా ఒక మహర్షి వచ్చి బాధపడటం, ప్రాణం కోసం వేడుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు. కాబట్టి ఓ సుదర్శన, దయచేసి నువ్వు మాకు క్షమాభిక్ష పెట్టు. అంటే అదేదో గర్వంతో కాదు, సరే నువ్వు నన్ను రక్షించావు, ఈయనకి ఇది కావాల్సిందేలే కానీ సరేలే విడిచిపెట్టు అన్నట్టుగా కాదు. మమ్మల్ని క్షమించు అని తను కూడా ఆ దోషంలో భాగంగా అక్కడ నించుని ఆయన ప్రార్థన చేస్తున్నారు. అందులో కూడా ఎంతో వినయం, ఎంతో భక్తి. ఇక సుదర్శనుడితో అంటున్నాడు, ముల్లోకాలు నువ్వే కదా చాటి ఉన్నావు. అంటే అంతటా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం అదే కదా సుదర్శనుడైన శ్రీ మహావిష్ణువు అయిన. అంతటా నువ్వు నిండి ఉన్నావు. నీ శక్తి వల్లే కదా ప్రతి ఒక్క కదలిక దానికి కారణం. అలాగే నీ శక్తి వల్లే జీవ చైతన్యం, అలాగే నీ శక్తి వల్లే సృష్టి, స్థితి, లయ, పరబ్రహ్మ స్వరూపం ఒకటే కదా. ఇలా స్తుతిస్తూ చివరికి అంటారు, ఓ సుదర్శన, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పరాక్రమమేమిటి అంటే నువ్వు తలుచుకుంటే శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసినప్పుడు మనం కథల్లో వింటూ ఉంటాంగా, చివరికి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి ఆ రాక్షసుణ్ణి అంతం చేశారు అని. అంతే కదా. శ్రీ మహావిష్ణువు ఎక్కువగా బాణాలు విడిచిపెట్టడం, గదతో యుద్ధం చేయడం మనకి కనిపించదు. సాధారణంగా సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి రాక్షసుడిని సంహారం చేశారు అని వింటూ ఉంటాం. అందుకే అలా ఓ సుదర్శన, నువ్వు యుద్ధానికి వెళితే అసలు నీ ప్రతాపం చూసి, నీ ప్రకాశం చూసి అందరూ చనిపోవలసిందే. కానీ ఇక నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే, నువ్వు వెళ్ళినట్లయితే ఇంకేముందు, నిన్ను విడిపించి నువ్వు వెళ్ళు అని శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు అవతలవాడు రాక్షసుడైనా మహారాజైనా ఎవడైనా కూడా చనిపోవలసిందే. అంతటి శక్తివంతుడివి. మరి ఇన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి దయచేసి నీ శక్తి అన్నది కొద్దిగా తగ్గించి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. ఈ దూర్వాసుడు ఎలాగో క్షమాభిక్ష అన్నది అడుగుతున్నాడు కదా, కాబట్టి ఒక్కసారి కనికరించు, దయచేసి మా వైపు ఒక్కసారి నువ్వు దయతో చూడు అని ప్రాధేయపడుతున్నాడు. మరి ఇంతేనా? కాదు, ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పారట. ఆయన అంటారు, ఓ సుదర్శన చక్రమా, నిజంగా నేను ధర్మాన్నే పాటించి ఉంటే, అంటే ఇంతకాలం ఆయన ధర్మపాలనే చేశారు, ఆయనకు ఆ నమ్మకం ఉంది. అందుకే నేను ఎప్పుడైనా అధర్మం వైపు వెళితే సరే ఇంక నీ ఇష్టం, నీకు నచ్చినట్టు ఉండు, కానీ ఆయనకి నమ్మకం ఆయన పైన. కాబట్టి అదేదో అహంకారం కాదు, నేను నిజంగా ధర్మమే పాటించి ఉంటే, నేను ఎవరైనా ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే కాదు లేదు అనకుండా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఎవ్వరికీ ఎప్పుడూ లేదు అని కాదు, అంటే ఎవరో వచ్చి నీ రాజ్యం ఇచ్చేయి అంటే ఇచ్చేయటం అన్నది కాదు. ఇక్కడ ఎవరికైనా నేను సహాయం చెయ్యలేదా? చేశాను కదా. ఒకవేళ అలా చేసి ఉంటే, నేను ధర్మం తప్పకుండా ఉంటే, అలాగే నేను ఇప్పుడు ఏకాదశి వ్రతం చేశాను, లేకపోతే ఇంకేదైనా ఎప్పుడైనా జీవితంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే, ఓళ్ళంత పుణ్యం సంపాదించుకున్నాను అని మాత్రం అనలేదు. మళ్ళీ అక్కడ వినయం. ఎప్పుడైనా పుణ్యం చేసి ఉంటే, పాపం చెయ్యకుండా ఉంటే తెలుసో తెలియకో, అప్పుడు నేను ఈ ఫలితం ఏదైతే ఉందో దాన్ని నేను పొంది ఉండుంటే, పాపం చేసిన పుణ్యం చేసిన ఫలితాలు ఉంటాయి కదా, అలా నేను నిజంగానే విష్ణు భక్తుడినైతే, అంటే విష్ణు ఆరాధన అన్నది ఇందాక మనం చెప్పుకున్నాం,
కేవలం పువ్వులు తెచ్చి పూజలు చేసి నచ్చిన అష్టోత్తరాలు శతనామావళ్ళు చదివేసుకుంటూ ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే భక్తులం అయిపోం. భగవంతుడికి నచ్చినట్టుగా ఉండాలి, భగవంతుడు మెచ్చినట్టుగా ఉండాలి. మరి అలా నేను విష్ణు భక్తుడినైతే, నిజంగానే ఆ భక్తి నాలో కనిపిస్తే దయచేసి నువ్వు క్షమించు, నువ్వు ఎలాగైనా క్షమాభిక్ష పెట్టు అని వేడుకుంటారు. ఆ ప్రార్థనలో ఎంతో వినయం. అటువంటి ప్రార్థన చేసి సుదర్శనుడి యొక్క కాళ్ళ మీద పడితే, సుదర్శనుడు అంటే కూడా మళ్ళీ ఒక రూపాన్ని ఇక్కడ ఊహించుకుంటున్నాం అనమాట. అప్పుడు సుదర్శనుడు ఎంతగానో మెచ్చుకుని చక్కగా అంబరీషుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, అంబరీష, నీ వినయం అన్నది, నీ భక్తి అన్నది, నేను నిజంగా దీనికి లొంగిపోయాను, కాబట్టి నీ కోసం విడిచిపెడుతున్నాను. శ్రీ మహావిష్ణువు కోసమో ఇంకెవరి కోసమో దూర్వాసుని కోసమో కాదు, నీ కోసం విడిచిపెడుతున్నాను. ఎవరిని? దూర్వాస మహర్షిని. కాబట్టి నీ కోసం నేను క్షమిస్తున్నాను. ఇటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో, అంటే సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు శిక్ష అనుభవిస్తే అది భగవంతుడే వేస్తే, మనం కాదు. అవును, ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు అని అనుకుంటాం, కానీ మనం నేరుగా వాళ్ళ మంచి కోసం కోరుకోవడం అన్నది సాధారణంగా జరగదు. కానీ అలా కూడా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు మహానుభావులు, ధన్యులు. అందుకే నువ్వు ఇంత ఆలోచన ఏదైతే చేస్తున్నావు, అంటే నిన్ను చంపేద్దామని అనుకున్నాడు, నీ మీద బోళ్ళని శాపాలు వేశాడు, నిన్ను కాళ్ళతో తన్నాడు, నిన్ను అవమానపరిచాడు, బోళ్ళని తిట్లు తిట్టాడు, అయినా కూడా అతనిని కాపాడాలి అంటే కేవలం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అది ఆయనకి తెలుసుగా, అంబరీషుడి చేతుల్లోనే ఉంది. నేనేం చేస్తానండి, భగవంతుని యొక్క ఆజ్ఞ అని ఆయన లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? సుదర్శనుడు అంతం చేసేసేవాడు. కానీ ఇక్కడ ఇంత వినయంతో నువ్వు ఆలోచించి ప్రార్థన చేశావు. నీలాంటి వాళ్ళు పరమధర్మాత్ములు. ధర్మాన్ని ఎప్పుడూ పాటించడం చాలా కష్టం. కొన్ని పరిస్థితుల్లో మనము ఖచ్చితంగా, అంటే మనకి ఏదైతే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో ఆ రకంగానే మనం వెళుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ వినయం అన్నది, లేకపోతే ఇంకొక గురించి ఆలోచించటము, దయ అన్నది, క్షమ అన్నది అలవాటు చేసుకోవడం కష్టం. ఇవన్నీ నువ్వు అలవాటు చేసుకుని చాలా చక్కగా వినయంతో ఉంటున్నావు కాబట్టి నీకు ఎప్పుడూ ఎటువంటి కష్టం రాదు. అలాగే నువ్వు పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఉంటాయి. రాజు మంచిగా ఉంటే, సత్ప్రవర్తనతో ఉంటే రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందట. రాజు ఒకవేళ చెడ్డ అలవాళ్లతో లేకపోతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ శిక్ష రాజుతో పాటు రాజ్యంలో ఉన్న వాళ్ళకి కూడా పడుతుందన్నమాట. ఆ రాజ్యం ఎప్పుడూ ఆనందంగా ఉండదు. అలా నీ రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది, పంటలు పండుతాయి, అందరూ ఆనందంగా ఉంటారు, ధర్మాన్ని పట్టుకుని ఉంటారు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. అయితే ఇలా ఇప్పుడు ఈ జరిగిందంతా ఏమిటంటే, ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కానీ ఇక్కడ ఈ అద్భుతం ఎందుకు జరిగింది అంటే నీ భక్తి యొక్క శక్తి వల్ల, అంతేగాని నా దయ వల్ల లేకపోతే దూర్వాసుని యొక్క క్షమించమని అడగడం వల్ల కాదు, కేవలం నీ భక్తి యొక్క శక్తి వల్ల నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటూ సుదర్శనుడు ఆశీర్వదించి, అక్కడ దూర్వాసుని కూడా ఆశీర్వదించి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది మనకి ఈ 28వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఇలా అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు అంబరీషుడు అంటే ఇది ఇంకా వినయంతో కూడుకున్నది. చెప్పుకుందాం తర్వాత అధ్యాయంలో. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.